హలో గైస్, నేను మీ రాజీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజేష్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా ఈ వ్లాగ్ వచ్చేసి నా ఫేవరెట్ ప్లేస్ అండి. చూసేయండి, అస్సలు మిస్ అవ్వద్దు. ఈ వ్లాగ్ మాత్రం నాకు చాలా స్పెషల్. ఫస్ట్ టైం మీతో షేర్ చేసుకుంటున్నాను ఇలాంటి వ్లాగ్ అనేది. అసలు ఎక్కడికి వెళ్తున్నాను, దేనికి వెళ్తున్నాను, ఏంటి అని అయితే చెప్పేస్తా. అస్సలు లేట్ చేయను ఇంకా. ప్లీజ్ ఎవరైనా ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ ఒక లైక్ ఇచ్చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వ్లాగ్ ఎలా ఉందో కమెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇంకా సోది లేకుండా డైరెక్ట్గా వ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదామా? మీకు కూడా చికాకు వచ్చేస్తుంది. నేను ఎక్కడికి వెళ్తున్నాను అంటే మా అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్తున్నా అనమాట. చాలా స్పెషల్. ప్రతి ఒక్కరికి ఈ ఊరు అంటేనే చాలా స్పెషల్. నాకు తెలిసి మ్యాక్సిమం అందరికీ అంత కనెక్షన్ ఉంటుంది అమ్మమ్మ తాతయ్య వాళ్ళతో. నేనైతే నర్సరావుపేట అనమాట. మా అమ్మమ్మ వాళ్ళది నర్సరావుపేట నుంచి ఒక చిన్న విలేజ్. ఇంకా మా జర్నీ అయితే మేము ఎర్లీ మార్నింగ్ 3కి లేచేసి ఫ్రెష్ అయిపోయి 4కి ట్రైన్ అనమాట. ఇంకా మేమైతే ట్రైన్కి వెళ్ళిపోదాము. ఈజీగా ఉంటుంది జర్నీ అయితే. మాకు 2 అవర్స్లో నర్సరావుపేటలో దిగిపోతాం అనమాట. ఫైనల్లీ నర్సరావుపేట అయితే రీచ్ అయిపోయాము. ఇక్కడైతే క్లైమేట్ చాలా బాగుంది. ఎందుకంటే మార్నింగ్ మేము 5:45కి అలా దిగిపోయాము. అప్పుడే సన్ రైజ్ అవుతుంది. చల్లగా ఉంది. ఎందుకంటే మేము అంతా ఉదయం బయలుదేరిన తర్వాత కూడా ట్రైన్స్ ఉన్నాయి, కానీ ఈ ఎండకి అసలు జర్నీ చేయలేము, చాలా కష్టము. మార్నింగ్ అయితే ఈజీగా వెళ్ళిపోవచ్చు ఎర్లీ మార్నింగ్, కానీ మేమైతే కొంచెం కష్టమైన మార్నింగ్ లేచాము. సూర్యుడు చూడండి ఎంత బాగున్నాడు. అప్పుడే సన్ రైజ్ అవుతూ ఉంది. ఫైనల్లీ బస్ స్టాండ్కి అయితే వచ్చేసాము. పల్లె వెలుగు. ఈ బస్సు ఎక్కి చాలా సంవత్సరాలు అయిపోతుంది. ఇంక ఈ బస్సు ఎక్కి మేమైతే అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్ళిపోతాము. ఏ ఊరు ఏంటి అని అయితే చెప్పనులే, ఎందుకు వద్దు, ఇది సోషల్ మీడియా కాబట్టి. నేను మా అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్ళాక 2 ఇయర్స్ అయిపోతుంది. ఇప్పుడు కూడా నేను ఎవరికి చెప్పలేదు. సడన్గా సర్ప్రైజ్ ఇచ్చానమాట. అందరు షాక్ అయిపోయారు. చెప్పి వెళ్తే ఏం థ్రిల్ ఉంటుంది. నేను కూడా అసలు వెళ్తానా వెళ్ళనా అనేది కన్ఫామ్ లేదు. అప్పటికప్పుడు బిఫోర్ డే నైట్ ప్లాన్ చేసుకొని సడన్గా వెళ్ళిపోయామన్నమాట. చాలా హ్యాపీ అయిపోయారు మా పెద్దమ్మ అండ్ మా అక్క, మా పిన్ని వాళ్ళు అంతా. మా అమ్మమ్మ మా తాతయ్య అయితే ఇద్దరు లేరు, దేవుడి దగ్గరికి వెళ్ళిపోయారు. మేము వచ్చేసరికి మా అక్క అయితే ముగ్గేస్తూ ఉంది. షాక్ అయిపోయింది. ఎంత షాక్ అంటే అంత షాక్ అయిపోయింది. ముగ్గేసేది కూడా ముగ్గు ఆపేసి ఇంట్లోకి వచ్చింది. ఫస్ట్ అసలు ఎందుకు చెప్పలేదని అడిగింది. మేమే సర్ప్రైజ్ ఇద్దాము అని చెప్పలేదు అని అన్నాను. ఇంకా మాతో మాట్లాడి ఇంకా మళ్ళీ వెళ్ళి ముగ్గు ఇన్కంప్లీట్ ఉంది, ఇంకా ఆ ముగ్గు వేస్తూ ఉందనమాట. ఇక్కడైతే బిఫోర్ డే స్వీట్స్ చేస్తారు కదా, ఏదైనా పండగ అంటే ఇంట్లో స్వీట్స్ చేస్తారు కదా. ఇక్కడ మా అక్క అయితే మా అందరి కోసం కొంచెం స్వీట్స్ హాట్ అన్నీ చేసింది. చక్రాలు కొద్దిగా, మైసూర్ పాక్ చేసింది, ఇంకా పప్పు చెక్క డిఫరెంట్గా చేసింది. మైసూర్ పాక్ అయితే చాలా బాగుంది. ఫ్రెష్గా బిఫోర్ డేనే చేశారంట. ఇంకా అది మార్నింగ్ అయితే ప్యాక్ చేస్తుంది. ఇక్కడైతే మా పిన్ని పునుగులు చేస్తుంది. ఆ రోజు దోశలు ఇడ్లీలు వెయ్యరంట. అసలు నేను ఎందుకు వచ్చానో చెప్పలేదు కదా. ఇక్కడ వచ్చేసి నరసింహస్వామి చాలా ఫేమస్ తిరునాళ్ళు అనమాట. ఆ తిరునాళ్ళు కానీ వచ్చాము. ఇంకా పండగ రోజు దోశ ఇడ్లీలు వేయరంట. ఇంకా వడలో పునుగులు కానీ అలాంటివి చేసుకుంటారంట. ఇంకా అందుకని మా అక్క అయితే ఇక్కడ పునుగులకి బ్యాటర్ రెడీ చేసి పెట్టారు. ఇంకా ఇక్కడైతే పునుగులు వేడిగా రెడీ అయిపోతున్నాయి. ఇంకా మేమంతా తినేసి రెడీ అయ్యి గుడికి వెళ్ళాలి. గుడికి వెళ్ళి వచ్చేసరికి చాలా లేట్ అయిపోతుంది, ఆఫ్టర్నూన్ అయిపోద్ది. అందుకని తినేసేసి అందరూ ఫ్రెష్ అయిపోతే ఈజీగా ఉంటుంది. లేదు అంటే మనం అక్కడే కళ్ళు తిరిగి కింద పడిపోతాం అనమాట. ఉన్న టెంపరేచర్కి అంత ఘోరంగా ఉంది టెంపరేచర్ వచ్చేసి. అక్కడ పునుగుల్లోకి కాంబినేషన్ వచ్చేసి పల్లీ చట్నీ అండ్ అల్లం చట్నీ. అల్లం చట్నీ అయితే నాకు ఫేవరెట్ అండి. ఏ టిఫిన్లోకి పెట్టినా కానీ చాలా ఇష్టం. దోశ ఇడ్లీ వడ దేంట్లోకైనా. మీలో ఎవరికైనా ఇష్టమా? అల్లం చట్నీ అంటే నాకు అంత పిచ్చి, కానీ నాకు చేయడం రాదు, చాలా తక్కువ అనమాట. బయట హోటల్స్కి వెళ్తే మాత్రం ఖచ్చితంగా అల్లం చట్నీ వేయించుకొనే తింటా. ఇక్కడైతే మా ఇద్దరు పిల్లలు తినేస్తూ ఉన్నారు, గుండు బాసులు అనమాట. అంటే మేము తిరుపతి నుంచి వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చాము. ఇంకా మేమైతే ఫైనల్లీ రీచ్ అయిపోయాము గుడికి. ఇక్కడ మెట్ల పూజ చేస్తున్నాం అనమాట. ఇది కొండ మీద ఉంటుంది గుడి. చాలా బాగుంటుందండి. చాలా స్పేషియస్గా బాగుంటుంది. మరీ పెద్దది కాదు, మరీ చిన్నది కాదు.
చూడడానికైతే వ్యూ మాత్రం చాలా బాగుంటుంది. ఒక సైడ్ పొలాలు, ఒక సైడ్ చెరువు. ఎక్సలెంట్గా ఉంటుంది వ్యూ మాత్రం. మేమైతే మెట్టు పూజ కంప్లీట్ చేసుకొని కొండ మీదకైతే వచ్చేసామండి. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను ఈ తిరునాళ్ళకైతే వస్తూనే ఉన్నా. మా అక్క అయితే ఎవ్రీ ఇయర్ మెట్టు పూజ చేస్తుంది అండ్ దేవుడికి అయితే పొంగల్ మాత్రం కంపల్సరీ చెయ్యకుండా ఏ సంవత్సరం కూడా ఎక్కదనమాట. అంత సెంటిమెంట్ మా అక్కకి. మా అక్కకే కాదు, అక్కడ ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా మ్యాక్సిమం ప్రతి ఒక్కరు మెట్టు పూజించుకొని పొంగల్ చేసుకొని దేవుడికి దండం పెట్టుకుంటారు. అంత ఫేమస్, చాలా పవర్ఫుల్ అనమాట ఆ ఊర్లో. చెరువు చూసారా ఎంత పెద్ద చెరువో. ఇదైతే చాలా పెద్ద చెరువు అండి. చాలా చూడడానికి క్లైమేట్ కూడా బాగా ఎంజాయ్ చేయొచ్చు ఈ కొండ మీదకి ఎక్కితే. అంత బాగుంటుంది. ఒక సైడ్ మొత్తం వరి పొలాలు ఉంటాయి, వరి మడి అంటారు కదా, ఇక్కడ ఎక్కువగా వరే వండుతుంది. ఒక సైడ్ వరి మడులు అండ్ ఇంకొక సైడ్ చెరువు. చాలా బాగుంటుంది. ఇంకా మేమైతే పైన కూడా మొత్తం చుట్టూరు బొట్లు పెట్టేసి వచ్చేసాము గుడి చుట్టూరు. ఈ ప్లేస్ వచ్చేసి ఎవరైతే పొంగలు చేస్తారో వాళ్ళ కోసం అక్కడ కట్టెల పొయ్యిలు రెడీగానే ఉన్నాయి. పక్కన అంతా కొండే కాబట్టి కొంచెం ఎండిపోయిన పుల్లలు తీసుకొచ్చుకొని ఇంకా మనమైతే అక్కడ పొంగల్ చేసేసుకొని మళ్ళీ ఇంకా గుడిలోకి వెళ్ళి దర్శనం చేసుకొని రావడమే. మేమైతే అక్కడ ఎండకి పొయ్యి సేగకి అండ్ ఈ వేడికి కూర్చోలేక ఒక చెట్టు కింద అయితే మా పిల్లలు, మా వారు అండ్ నేనైతే కూర్చున్నాము. ఇంకా మా ముందే మజ్జిగ అంతా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు అండ్ ఒక సైడ్ పులిహోర కూడా పెడుతున్నారు. ఇక్కడ ఏంటంటే ఆ డే మొత్తం 24 hours మజ్జిగ మాత్రం ఫుల్గా డిస్ట్రిబ్యూట్ చేస్తారు అండ్ పానకం కూడా ఇస్తారు. ఎందుకంటే అక్కడ క్లైమేట్ చాలా వేడిగా ఉంటుంది. అది కూడా కొండ మీద సెగ ఎక్కువ ఉంటుంది. మే నెల అంటేనే ఫుల్ ఎండాకాలం కదా. ఈ తిరునాళ్ళ రోజైతే ఇంకా ఎక్కువగా టెంపరేచర్ ఉంటుంది అని మా అక్క వాళ్ళైతే అంటారు. కాళ్ళు అయితే కాలిపోతాయండి. చెప్పులైతే వేసుకొని వెళ్ళకూడదు. కొంతమంది అయితే డైరెక్ట్గా చెప్పులు వేసుకొని వెళ్ళిపోతున్నారు. కొబ్బరికాయ కొట్టే వాళ్ళైతే. మెట్టు పూజ చేసే వాళ్ళు మాత్రం కిందనే చెప్పులు తీయాలి ఖచ్చితంగా. కానీ దాదాపుగా ఎవరు వేసుకోరు. కొంతమంది ఎవరో తెలియక అలా వేసుకొని వచ్చేస్తూ ఉన్నారనమాట. ఇంకా మేమైతే నైవేద్యం దేవుడికి చెల్లించుకొని ఇంకా మేమైతే కిందికి దిగిపోయేసరికి 1 అయిపోయింది. అన్నదానం అయితే ఫుల్ డే జరుగుతుంది. ఇంకా అన్నదానం దగ్గరికి వెళ్ళి కొంచెం అన్నం తినేసి ఇంటికి వచ్చి ఇక ఫుల్గా నిద్రపోయి ఈవినింగ్ లేచామండి. ఇంక ఈవినింగ్ మళ్ళీ ఫ్రెష్ అయిపోయి ఇంట్లోనే భోజనం చేసేసుకున్నాము. ఇంకా అన్నదానం దగ్గరికి అయితే రాలేదు, ఎందుకంటే ఫుల్ రష్, జనాలు ఎక్కువ ఉన్నారు. అందుకని మేము ఇంట్లోనే తినేసేసి నైట్ అయితే మేము 11కి వచ్చాము చూద్దామని తిరునాళ్ళ. మా సైడ్ ప్రభలు అయితే చాలా ఎక్కువ అండి. చాలా బాగా చేస్తారు మా అమ్మమ్మ వాళ్ళ ఊరిలో. ఎప్పుడు 2-3 ప్రభలు కడతారు. ఈసారి కానీ ఒక్కటే ప్రభ కట్టారు. చాలా బాగుంది. ఇది ఒక డ్యాన్స్ షో అండి. పాత రోజులలో దీన్ని పాటకచ్చీరు అనేవాళ్ళు. చాలా బాగుంది చూడ్డానికి మాత్రం. ఊర్లో జనం మొత్తం ఇక్కడే ఉన్నారండి. ఇంటింటికి చుట్టాలు వస్తారు ఈ పండగకి మాత్రం. ప్రభ దగ్గర ఒక డ్యాన్స్ షో జరుగుతుంది, ఇక్కడ ఒక డ్యాన్స్ షో జరుగుతుంది. చాలా బాగుంది. మేమైతే 11 నుంచి 1 వరకు చూసాము. అక్కడ ఒక 1 hour, ఇక్కడ ఒక 1 hour చూసి ఇంకా మేమైతే ఇంటికి వెళ్ళిపోతూ ఉన్నాము. నైట్ లైటింగ్ షో మాత్రం చాలా బాగుంది కదా. మీకు నచ్చితే ఒక కామెంట్ చేయండి అండ్ లైక్ కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.